మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయనా కొన్ని మాటలు మీ దాసుల ద్వారాగా మంచి విషయాలు తెలియపరిచారు తండ్రి. ఇదిగో నాయన అలిపుడునయ్యా, ఎందుకు పనికిరాని మమ్మలను అయ్యా ఈ సమయంలో మమ్మల్ని నిలబెట్టుకొని మాట్లాడి ఉన్నావు తండ్రి. మీ కొరకు మేము బ్రతకాలని ఆశపడుతున్నాము, జీవించాలని ఆశపడుతున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, మాకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలయ్యా. భూ సంబంధమైన ఆశీర్వాదం ప్రతిదినము మాకు ఇస్తూ ఉన్నామయ్యా. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మేము పొందుకుంటే ఆల్రెడీ మేము పరలోకానికి వెళ్ళిపోతామని ఒక నిరీక్షణతోనే బతుకుతున్నామయ్యా. ఇక్కడున్న మీ బిడ్డలందరూ కూడా అదే నిరీక్షణతో ఉన్నాం ప్రభువా. అపోస్తులైతే ఎన్నో కోట్లు లక్షలు సంపాదించుకోవాలి, కానీ ఏమి సంపాదించుకున్నట్టు కనపడలేదు. ఇదిగో ఇదిగో భూ సంబంధమైన ఆశీర్వాదం, పరలోకమైన ఆశీర్వాదం వారు సంపాదించుకున్నారు. అందుకే వారి పరిదేశంలో విశ్రాంతిని అందుకుంటూ ఉన్నారు. అయ్యా, ఈరోజు మాతో కొన్ని మాటలు మాట్లాడండి, అవసరమైన రీతిగా మీ బిడ్డలకు బోధించటానికి. అయ్యా 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 ఒక్కసారి అర్థం చేసుకోండి, జ్ఞానము నీ పిల్లలకి ఇవ్వండి. ఎలా చెప్పాలో చెప్పడానికి సముచితమైన జ్ఞానాన్ని మీరు నాకు అందించి నా నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడమని బలపరిచమని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరు ఉంటున్నారని నమ్ముతూ మా ప్రార్థనతో స్వీక నీరి కట్టి పల్లింపు దయచేసి మహిమ పొందుకోమని త్వరగా రానంటున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అతి వినియముగా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా ఉందాం. కొన్ని మంచి మాటలు 3 విషయాలు చెప్తాను సమయాన్ని బట్టి. ఆ 3 విషయాలు మనకు తెలిసిన 3 విషయాలు పిల్లరా. వారు దేవుడి కొరకు బ్రతుకుతున్నవారా అంటే బ్రతుకుతున్నవారు, కానీ వారు దేవుని కొరకు ఏం చేశారు అన్నది మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మనం అనుకుంటాం వారు ఎందుకు పనికిరాని వారు, వారు ఎందుకు పనికిరాని వారు అని మనం అనుకుంటూ ఉన్నాం. చాలామంది మనం అంటూ ఉంటాము ఎందుకు పనికిరావరా అంటాం మనం. వాళ్ళు ఎందుకు పనికిరాని వారిని దేవుడు పనికొచ్చి పాత్రలుగా ఓడుతూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, వారి గురించి తెలుసుకున్నాము. ఎందుకన్నా మళ్ళా చెప్పాలని ఒక ఆలోచన వచ్చి చెప్తూ ఉన్నాం. మనం చూసినప్పుడు వీళ్ళు అంత పని చేశారా అనవచ్చు, దేవుని కొరకు అంత కార్యక్రమం చేశారా అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళే అలా చేసినప్పుడు మనం ఏం చేయాలో మనం ఆలోచన చేయాలి. ఈ మధ్యకాల సమయంలో వాళ్ళు ఎలాంటి వారంటే పిల్లరా, వేదనల చేత, బాధ చేత, వేదన చేత, కష్టము చేత వాళ్ళు బాధతో ఉన్నవారు ఎందుకు పనికిరానివాడు అని మనం అనుకుంటాం. ప్రభు అన్నాడు, పనికొచ్చే పాత్రగా నేను తీసుకుని వస్తానన్న ప్రభు అంటున్నాడు. కనుక పిల్లరా, వారు ఆలోచన చేస్తే ఆఖరికి దేవుని కొరకు పని చేసిన వాడిగా ఉన్నారు. ఈరోజు మన కాళ్ళు ఉన్నాయి, చెయ్యిలు ఉన్నాయి, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి, అవిలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నవి. ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? ఏం చేయగలుగుతున్నాం మనము దేవుని కొరకు? మీ ధనధనాలు అడగలేదు పిల్లరా, మీ ఆస్తులు ప్రభు ఎప్పుడు అడగడు, అడిగేవాడు కూడా కాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు కరెక్ట్గా ఆయన కొరకు పని చేయగలిగితే, కరెక్ట్గా ఆయన కొరకు జీవించగలిగితే ఆయన అంటున్నాడు పిలుస్తాడు. ప్రజలకు ఆశ్చర్యపోయినట్లు చేస్తాడట. ఎందుకు పనికిరాని నిన్ను ప్రజల మధ్యన తీసుకొని వెళ్ళి ఆశ్చర్యము పడిపోయినట్లుగా, ఆశ్చర్యంగా, ఇంత ఆశ్చర్యం ఎలా పొందుకుంటారంటే ఆ వ్యక్తిని చూసి ఒకరోజు చూసినప్పుడు నీచమైన బ్రతుగా అనుకున్నారు. ఆ వ్యక్తిని చూసి ఇలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉన్నాడు అని అంటే ఇంత గొప్పగా ఓడుకుని దేవుడా అన్నట్టుగా ప్రజలు చూస్తూ ఉన్నారు పిల్ల. నిజమే, దేవుడు మన దేవుడు అలాంటి వాడు, అలాంటి దేవుడు మనకున్నాడు. మనమే వదిలేసిన దాన్ని తీసుకుని వచ్చి మూల స్థాయిగా, మూల స్తంభముగా చేసిన దేవుడు మన దేవుడు. చూడండి, ఆయన గురించి ఈయన మేము చెప్పుకున్నాం కదా అంటాడు. ఆయననే పిల్లరా, ఆయనే ప్రభు కావాలి. మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వేమి చేయగలుగుతున్నావు ప్రభు కొరకు? ఒక పాట కూడా ఉంది, కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నీ పని నేను చేయలేదును ప్రభువా. ఎప్పుడు ఈ మాట పాడతాము, ఎప్పుడు ఈ మాట అంటాము అని అంటే, ఏదైనా కాలు డ్యామేజ్ అయినప్పుడు, చెయ్యి డ్యామేజ్ అయినప్పుడు, నోరు పారడానికి అవకాశం ఇవ్వలేనప్పుడు ప్రభువా అని మనం అంటాం పిల్లరా. కానీ దేవుడు మనకిచ్చిన పని ఏమిటంటే,
మనం భూమి మీద మనం ఉన్నప్పుడు అవయలన్నీ కూడా సరిగా ఉన్నప్పుడు మనం ఉన్నంత కాలంలో ఆయన కొరకు పని చేయగలిగితే దేవుడు మనల్ని ఓడుకున్న చితుకుని తీసుకొని వెళ్తాడు అని చదివించాడు. చూద్దాం వాక్యములో ఏమి రాయబడిందో పిల్లరా. ఆయన ఏ స్థితిలో ఉన్నవాడిని ఎలా తీసుకొని వచ్చాడో, ఏ స్థితిలో ఉన్న ప్రభు అతన్ని ఏ విధంగా బయటికి తీసుకుని వచ్చాడు అంటే ప్రజలు చూచి ఆశ్చర్యపోవునట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రజలు చూచి ఆశ్చర్యపోవునట్లుగా చేశాడు. అమ్మ వింటున్నారా? అర్థమవుతుందా? చూద్దాం వాక్యం. మార్కు సువార్త. చెప్పారు కదండి ఒకసారి మీరు. అవును చెప్పాం. ఇది కోణంలో తీసుకొని మాట్లాడుతూ ఉన్నాం గనుక పిల్లరా, మార్కు సువార్తలో మార్కి గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం. 5వ అధ్యాయము 15వ వచనం పిల్లరా. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, చీనాను దయములను పెట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థత నందుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. దేవునికి స్తోత్రం. అదేంటండి వీళ్ళు భయపడడం ఏంటి? బాగా ఉన్న వ్యక్తి దగ్గర భయపడడం ఏంటి వీళ్ళు? అంతేనా నాన్న? ఒక వ్యక్తి మనుషులు లెక్క లేకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజలందరూ చూస్తుండగా చక్కటి వస్త్రాలు ధరించుకున్నాడు, చక్కగా ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, దేవుడే ఆ వ్యక్తిని బాగు చేశాడు. బాగు చేసిన వ్యక్తిని చూసి ఏమంటున్నారు? భయపడుతున్నారట. ఎప్పుడు భయపడాలి? మడిచిని చూసి దయ్యం పట్టినప్పుడు భయపడాలి. ఎందుకు భయపడదు? నీకు ప్రార్థన చేస్తాను రా అనగానే టప్పని కొట్టేస్తుంది. ప్రార్థన ఒక్కడికి మనం ఒక్కడికి ఎగిరిపోతాం. అలాంటి దెయ్యం లేవా? ఏమో ఇప్పుడు అది లేవులే, అంత లేవు వాటికి. కానీ వాటికి ఉన్న ఇప్పుడు ఎన్ని దెయ్యాలు పెట్టుకో పీడించబడుతున్నాడండి? ఇంచుమించు 2000 సంఖ్యతో బాధపడుతున్న వ్యక్తి. అప్పుడు భయపడితే బాగుంది ఒక లెక్క ప్రకారంగా. అప్పుడు భయపడ్డారు, కానీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారంటే స్వస్థత నందుకున్నాడు, చక్కటి వస్త్రాలు ధరించుకున్నాడు, చక్కగా పక్కన కూర్చున్నప్పుడు అతను చూచి భయపడ్డారంట పిల్లలు. చూద్దాం అదే మాట. జరిగినది చూచి అదే యేసునొద్దకు వచ్చి, సేనాన దయములు పెట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థతుడెత్తుడై కూర్చుండు ఉండుట చూచి భయపడిరి. అమ్మ భయపడవచ్చు అలాగా? బాగా ఉన్నాడు లేదా? అప్పుడు మరి బాగా ఉన్నవాడి దగ్గరికి ఎందుకు వచ్చి భయపడుతున్నారు? వాడు ఆలోచన ఏంటి? ఇంకా అదే భ్రమలో ఉన్నారేమో, ఇంకా అదే ఆవేదనలో ఉన్నారు. అందుకే వాడు బాగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే భయపడుతూ ఉన్నారు. జరిగినది చూచిన వారు, దయములు పెట్టిన వారికి కలిగిన చితియు పందులు సంగతియును ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచి పొమ్మని వారాయనను బతిమాలుకున్నారట పిల్లరా. మనుషులు ప్రాణము గొప్పదా? పందుల ప్రాణం గొప్పదా? అమ్మా, మనుషుల ప్రాణము గొప్పదా? పందుల ప్రాణం గొప్పదా? మనుషుల ప్రాణమే గొప్పది కదా. దేవుడు చూచాడు, ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఆ వ్యక్తి బాగు చేసి ఒక మనిషినిగా దిద్దాడు. ఇతను సామాన్య మానవుడు కాడని చెప్పి యేసును బతిమాలుకుంటే అట్లా పొండని చెప్పాడు. ఏంటి బతిమాలుకుంటే? ఏమో పందులేమో పందుల దురాత్మల బతిమాలుకుంటున్నా పందుల్లో పోవటానికి. మరి మనుషులేం బతిమాలుకుంటున్నావు? మమ్మల్ని బూదిలి పొండి అని చెప్పి మనుషులు బతిమాడుతూ ఉన్నారు. మనుషులు పొమ్మని బతిమాలుతూ ఉంటే స్వస్థత నొందిన వాడు ఏమంటున్నాడు? ఒకసారి చదవండి. ఆయన దోనెక్కి, ఎందుకంటే పొమ్మంటున్నారు కదండి. ఇప్పుడు ఒక పట్టణానికి, ఒక దేశానికి, ఒక గ్రామానికి దేవుని వాక్యం ప్రకటించినప్పుడు, వెళుతున్నప్పుడు, ప్రకటించినప్పుడు, చెబుతున్నప్పుడు వద్దు అన్నప్పుడు చెప్పాలా, వెళ్ళిపోవాలా? అమ్మా అర్థం అవ్వలేదు అన్నమాట.
సువార్త ఎక్కడైనా ప్రకటన చేసినప్పుడు మా ఊళ్ళో చెప్పడానికి వీలు లేదు, మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోకుండా అక్కడ చెప్తే మంచిది, వెళ్ళిపోతే మంచిదా? వెళ్ళిపోవాలి, తప్పదు. ఎలా పోతే దుడ్లు పడతాయి. గత వారం జరిగింది అదే. 2 గ్రామాలకు వెళ్ళినాం. 2 గ్రామాలకి మాకు అవకాశము ఇవ్వలేదు. ప్రార్థన చేసి వెనక్కి వెళ్ళిపోతాం, ఈ సంవత్సరం ఈ రోజుకి ఇంతే అని చెప్పి వచ్చేసాం. చెబితే ఏంటి, మేమే ఎంత ఉన్నాం, వాళ్ళు ఏమో ఎంత ఉన్నారు. ఒకటి కొట్టారు అనుకో, ఇంక తప్పదు, ఏం చేద్దామన్నాం, వెళ్ళిపోదాం పదా. కనుక యేసు ప్రభుని వాడు ఏం చెప్పి బతిమాలేరట, అయ్యా వెళ్ళిపోండి బాబు, మా గ్రామాల్లో ఉండకండి, వెళ్ళిపోండి అని చెప్తే అతను ధోని వెక్కుతుండగా ఎరుకు ప్రదేశానికి వెళ్ళిపోతుండగా దయ్యములు పట్టినవాడు ఆయన యుద్ధ, అయ్యా ఎందుకు అంతగా బతిమాలుతున్నాడు చెప్పండి. ఈ ఊరు వారేమో పొమ్మన్నారు, దయ్యములోంచి పీడింపబడి స్వస్థతను అందుకున్నవాడు అంటున్నాడంట, అయ్యా దయచేసి మా దగ్గర ఉండండి అంటున్నాడట. అతను బతిమాలుతున్నాడట. దయ్యాలేమో బతిమాలుతున్నాయి, మమ్మల్ని నుంచి ఒక చోట పంపించమని, ఆ ఊరు బైరం పొమ్మని బతిమాలుతున్నారట. కానీ స్వస్థతను అందుకున్నవాడు మాత్రం, అయ్యా నా దగ్గర ఉండవు, ఈ ప్రాంతంలో ఉండమని బతిమాలితే యేసు చెబుతున్న సమాధానం ఏంటో చూడండి. అమ్మా, ఆయన వారికి చలవీయగా మళ్ళా 19 చదవండి. ఆయన వారికి చలవీయగా నీవు ఇంటి వారి యొద్దకెళ్ళి ఏమంటున్నాడంటే, అలా చూద్దా, యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉంటే ఈ వ్యక్తి అంటున్నాడంట, ఉండండి అయ్యా ఉండండి అని బతిమాలినప్పుడు అంటున్నాడంట, నీకు జరిగిన కార్యక్రమం, నీకు జరిగిన పని ఎక్కడికి వెళ్ళి చెప్పమంటున్నాడు, ఇంటికెళ్ళు చెప్పము అంటున్నాడు. ఈ వ్యక్తిని చూచి ఆ గ్రామం అంతా ఏమయ్యారు, అంతకుముందు బిత్తరపోయి భయపడిన వా జనము దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, పుడినా ఇంటికి వెళ్ళి దేవుడు చేసిన కార్యం చెప్పాలా, చెప్పాలా చెప్పకూడదా? ఇతను ఎందుకు పనికిరాని వాడు కదా, అవును కదా, అవును కదా, మాట్లాడరేంటి, అవును కదా. ఆయన వారికి చెలవీగా నువ్వు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడ్డాడని, దేవునికి స్తోత్రం, ప్రభువు ఏం చేశాడు, కార్యక్రమాలు అన్నీ కూడా ఎక్కడ చెప్పమంటున్నాడు, చెప్పాడే చెప్పలేదా అమ్మా? చెప్పాడు. మరి నువ్వు వింటున్నావు, మర్చిపోతున్నావు, వింటున్నావు, వదిలేస్తున్నావు. అయ్యో వరమంతా కంటికి రెప్పలా కాసి కప్పడ్డాడే నా దేవుడు, దేవుడు మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడే నా దేవుడు, ఆయన చేసిన మేలును నన్ను ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి అని ఉందా మనకు? ఎందుకు పనికిరాన్నవాడండి. దోవంటే ఎలా తెచ్చేవాళ్ళు, ఆయన చూసి ఏం పోచుకుంటూ వాళ్ళు సింహం వాళ్ళే పడిపోతాడని చెప్పి ఆ త్రోవనే మరిచిపోయారంట వాళ్ళు. మనం అనుకుంటాం వీడెందుకు పనికిరాడు, ఇంకా వాటితోనే వీడి మరణము, వాటితోనే వీడికి అంతము, ఎందుకు పనికిరాడని మనం అనుకుంటే పనికిరాని వస్తువుని తీసుకొని వచ్చి పనికొచ్చి వస్తువుగా తయారు చేసిన వాడే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇది ఎందుకు పనికిరాన్నవాడు అంటాడు, అయ్యా నువ్వు నాకు చేసిన బయలుని బట్టి ఇక్కడే ఉండుమనంటే, లేదు నేను నిలవలసిన దినము ఆసన్నమవుతుంది, ఖచ్చితంగా నీకు ప్రభు ఏదైతే చేశాడో అది నీ ఇంటికెళ్ళి చెప్పము అన్నాడా. వారు వెళ్ళి యేసు చేసినవన్నీ దెక్కబోలిలో ప్రకటింపనారంభించాడు. దేవునికి స్తోత్రం. ప్రకటింపనప్పుడు వింటారా, వినరా? ఆశ్చర్యం కాదండి, ఆశ్చర్యమా కదా? చదువునానా అది. వాడు వెళ్ళి యేసు తన చేసినవన్నీ దెక్కబోలియలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపోయారట. దేవునికి స్తోత్రం. అంతేనే కదా? ఎందుకు ఆశ్చర్యపోయారు చెప్పండి?
దయ్యములు పెట్టినవాడు, సేనాదయ్యం పెట్టినవాడు, 2000 దయ్యాలు పెట్టిన ఎందుకు పనికిరాని సమాధుల దొడ్డులో ఏడిచిన ఈ వ్యక్తి ఈరోజు దిక్కుబోలియలో ఏసే నిజ దేవుడు, ఏసే నిజ రక్షకుడు, ఏసే దేవుడు అని చెప్పి ప్రజల మధ్యన వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యం విన్న వారందరూ కూడా ఏమయ్యారట? ఆశ్చర్యపోయారట. ఏం పోయారట? ఆశ్చర్యపోయారట. ఎప్పుడు పోతారండి ఆశ్చర్యము? నువ్వు దేవుని వైపు ఉన్నప్పుడే కదా ఆశ్చర్యపోతారు. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తిని దేవుడు విడుదల చేసి ఇదిగో ప్రజలందరి ముందుకు తీసుకొని వెళ్ళి నిజమే దేవుడే నిజ దేవుడు అని చెప్పి, యేసే నిజరక్షకుడని చెప్పి ప్రకటన చేశాడు. నీలా చెప్పిన తర్వాత వదిలేసినట్లు చేయలేదు. ఏసి చెప్పినట్లుగా దిక్కిబోలియలో వాక్యమును ప్రకటించినప్పుడు ఆ ప్రాంతములో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, నువ్వు అనుకుంటావు నన్ను దేవుడు ఓడుకోడు, నేను దేవుడికి అవసరత లేదు, నేను దేవుడికి ఎందుకు పనికిరాను నువ్వు అనుకుంటావు అని అనుకునే కింద ఉంటావు తప్ప, ఎప్పుడు జగత పునాది వేయబడక ముందే క్రీస్తు చేత నిన్ను ఏర్పరిచిన దేవుడు ఎప్పుడు పిలిచంట? జగత పునాది వేయబడక మునిపే నిన్ను పిలిచాడు. లేదా ఎప్పుడు పిలుస్తాడా? రారా 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 పిలుస్తాడా? పిలిచాడు. ఎప్పుడో మనల్ని పిలిచిన దేవుడు, నిన్ను నన్ను పిలిచిన దేవుడు. ఇప్పుడు ఎందుకు పనికిరాన్న వ్యక్తిని పిలిచిన దేవుడు. అవునా కదా? అవునా? మొదటిదైంది. రెండో చూద్దాం పిల్లరా. ఎందుకు పనికిరాని వ్యక్తిని దేవుడు పిలిచాడు? మనమందరూ కూడా ఎందుకు పనికిరాని వారు మనం అనుకుంటాం. దేవుడు పనికొచ్చి పాత్రలుగా దేవుడు తయారు చేస్తాడు. ఎప్పుడు? దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవుని కొరకు జీవించినప్పుడు, మన అవయవాలన్నీ కూడా దేవుని కొరకు సమర్పించినప్పుడు, మన కళ్ళు, నేత్రాలు, నడవడి, ప్రవర్తన, తలంపులు అన్నీ కూడా ప్రభు కొరకు ఉన్నప్పుడు ఆయన కొరకు ఓడుకుంటాడు. ఇప్పుడు నా మాటలు విడిచిపెడతాం. ఎక్కడ దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటాం, దేవుని కొరకు బ్రతకాలనుకుంటాం. గడప దాటగానే విడిచిపెట్టి వెళ్ళిపోయినతున్న రకాల మనవి. అది కాదండి దేవుడు చెబుతుంది. భారముతో దేవుని వాక్యం బోధన పెట్టి మొయ్యాలి. దేవుని వాక్యం భారము కలిగి చెప్పవలసిన బాధ్యత మనకు దేవుడిచ్చాడు. అందుకే అపోస్తలుల మీద భారం పెట్టాడు. కాబట్టి ఇదిగో వీటికి మీరే సాక్షులు అన్నాడు. నువ్వు సాక్షిగా నిలబడాలి, పెట్టిన భారం మొయ్యాలి, చివరి వరకు కొనసాగించవలసిన అవసరత ఉంది. చూడండి ఈ లెవెల్ యోహాను సువార్త. దేవుని మాట చెప్పిన వారండి, మర్చిపోకుండా దేవుని వార్త మోసుకెళ్ళి ప్రకటన చేసిన వారు దేవుడే. యేసే నిజ దేవుడు, యేసే నిజరక్షకుడు అని చెప్పిన వారి గురించి మనము చూస్తున్నాం. ఇది కూడా మనకు తెలిసినదే. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం పిల్లరా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాము అంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరిమి అమ్మ చెప్పండి? ఈమెవరు? ఒక స్త్రీ. ఈమెవరు? సమరేత్రి. సమరేత్రి అనవలసిన మాట యేసుతో అంటది, మేము ఒకటి కాదు, మీరు యూదులు, మేము సమరయులము, మీకు మాకు సంగత్తము లేదు, సంబంధము లేదు అన్న స్త్రీ అంటుంది. యేసు ప్రభు మాటలు విని, యేసు ప్రభు వార్త విని అంటది, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంటుంది. ఏ మాటకి ఏ మాట అంటుంది? ఏం చేస్తే అన్నదా మాట? అమ్మా, నువ్వు ప్రవక్తవు అని నేను గ్రహించుచున్నాను అని ఈ తల్లి, ఈ సమరస్త్రీ అంటుందంటే ముందు ఏదో జరిగి ఉండబెట్టే మాట అంటుంది. అవునా కదా? చెప్పగలుగుతారా? దేవునికి స్తోత్రం. ఆమె చేస్తున్నది ఆమె కళ్ళకు కన్నట్టుగా, ఇదిగో నువ్వు చేసిందేనా? అదేంటి ప్రభు నీకెట్లా తెలుసు
అంతకు ముందే మన సమస్తము ఎరిగిన వాడు వస్తాడు. మనం అడగక ముందే, మనం చెప్పక ముందే మన సమస్తము ఎరిగి మన గుట్టు మనకదే చెప్పిన వాడు వస్తాడు. పొందాకెన్నాం కదా. ఇదిగో మోషే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములో యేసుని గురించి ఏమి రాయబడి ఉందో అవి నెరవేర్చడానికి వచ్చానన్న మాట చెప్పబడుతుంది కదా. అవును కదా. ఈమె కూడా ఎన్నది. ఎందుకంటే ఈమెకు భర్త లేకపోయినా ఏరో భర్తలతో బ్రతుకుతున్న ఆమె అంటుంది, నువ్వు నిజముగా ప్రవక్తవని నేను గ్రహించుచున్నానయ్యా అంటుందా. అంటే చదవండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించురు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతున్నారని ఆయనతో అనగా యేసు క్రీస్తుతో సమరేస్త్రీ అంటే దేవుడు ప్రభువా మీరు. మళ్ళీ అదే మాట చదువున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేము ఉన్నదని మీరు చెబుతున్నారని ఆయనతో యేసు ప్రభుతో అంటుందట. ఆరాధింపవలసిన స్థలం ఎక్కడ? యెరూషలేములో. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మా పితరులేమో ఇదిగో ఈ పర్వతం మీద ఆరాధించారని మా పితరులు చెప్పారు, మీరేంటి ఇలా చెబుతున్నారు? యెరూషలేములో ఆరాధించుదురు అని చెప్తున్నారు అని అంటుంది యేసు ప్రభుతో. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దాం. యేసు ఆమెతో ఇట్లా అన్నాడట, అమ్మా. ఏమన్నాడండి? ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. ఎవరిని పిలిచేవి? ఎప్పుడైనా మీరు ఆడబిడ్డలు అలా పిలిచిన వాళ్ళు ఉన్నారా? భార్యనే చెరిపిల్ల మన మొగాలకి. ఓలే, ఓసే, రారా, పోరా, వాయ్ ఏమిటాయ్ ఏంటి? ఎవరిని? భర్తని. పోనీ బహుశా 10 మందిలో ఉన్నాడు అనుకో, అందులో ఎవరిని పిలిచినట్టు? ఓయ్ అంటే ఏంటిది? యజమానురాలని చెప్పి బైబిల్లో లేఖనాలు చెప్తే ఎందుకని నేను అలాగే పిలాలి? ఎందుకని? చెప్పినట్టు ఎనవు. చెప్పిన నిన్న ఎనకపోతే ఏమి పిలుస్తారు? ఓయ్ అంటారు, ఏ అంటారు, గేదె అంటారు, రకరకాల పేర్లు మరి ఈరోజు భర్తలకు పేర్లు పెట్టబడుతూ ఉన్నాయి. కానీ యేసు నేర్పించిన భావం ఏంటో తెలుసా? యేసు నేర్పించిన మాట ఏంటో తెలుసా? ఏమో ఎవరన్నా ఓలే ఓసా అన్నారా భార్యలు? ఎవరన్నా అనకండి దయచేసి. దేవుడు అలా చెప్పలా. ఏమని పిలిచాడు? అమ్మా. ఈమె ఎవరని అమ్మాయిని పిలిచాడండి. ఏమండి ఆయన దగ్గరికి ఎందుకని పనికొచ్చి తెలియనేమి కాదు. కానీ రాబోతున్న సమాజానికి నేర్పించవలసిన మాట అమ్మా అని పిలిచాడు. పిల్లరా చదువునన్న అదే మాట. అమ్మా, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు. దేవునికి స్తోత్రం. 2 తీసి ఏం చెప్తున్నాడు? పర్వతం మీద అయినను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు అన్నాడు. మరి ఎక్కడా? యెరూషలేము ఆరాధింపవలసిన స్థలము కాదంటాడు, పర్వతాలు కూడా ఆరాధింపవలసిన స్థలము కాదంటాడు. ఎప్పుడు రాబోతున్న కాలాన్ని చెప్తున్నాడు ప్రభువారు. నా మాట నమ్ము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించుతున్నారు. మళ్ళా చదవాలి. మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు. ఆరాధించేవారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాము. రక్షణ యూదుల్లో నుండే 23 అయితే అమ్మ జాగ్రత్త తింటున్నారు కదా. అయితే యథార్థంగా ఆరాధించాలంటున్నారు. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని
ఆరాధించి కాలము వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలా ఆరాధించాలి మనము? ఇటు పర్వతం మీద కానీ ఇటు యెరూషలేములో కానీ ఆరాధించేవారు లేరు, ఆరాధింపరు. ఎలా ఆరాధించాలంట? యథార్థంగా ఆరాధించాలి. యథార్థత ఎందుకు అన్నాడండి? అంటే యథార్థంగా ఆరాధించేవారు లేరని కదా. ఉన్నారన్నా? వింటున్నారా? ముగించిపోతున్నాం, ముగింపులోకి వస్తున్నాం. ఇంకో మాట చెప్పాలిగా. యథార్థంగా ఆరాధించేవారు అంటున్నాడు. యథార్థంగా ఆరాధించాలంటే పిల్లరా, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధింపు కాలం వచ్చుచున్నది అన్నాడు. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుకుంటూ ఉన్నారు. ఎలాగా? కొంతమంది ఆరాధించుతున్న వారు ప్రజలతోనే, చాలామంది అంటారు కదండి, ఏమంట ప్రజల మీద పప్పలు ఉన్నవారు ఉంటారంట. పెట్టేది ఉందో ఏడిచి ఉండదు. దాన్ని ఏమంటారు? అలా ఏమంటారు? పెట్టదేముండదురా బాబు, పప్పలు వండుతూ ఉంటారట. ఎక్కడ? ప్రజల మీద. పిల్లలు, మనం యథార్థంగా ఉండాలని ప్రభు చెబుతున్నాడు. ఎందుకు యథార్థం అంటే ఆయనకి ఇష్టం. ఆయన యథార్థమంతుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, యథార్థంగా ఉన్నవాడు కాబట్టి ఆయన అంటున్న మాట. ఎలా ఆరాధించాలంట? యథార్థంగా ఆరాధించాలి పిల్లరా, ఆత్మతో ఆరాధించాలట. ఇప్పుడు యెరూషలేములో కానీ పర్వతాల మీద ఆరాధన ఉంది. అప్పుడు మనం ఎలా ఆరాధించాలి? ఆత్మలతోనూ సత్యముతోనూ ఆరాధించాలట. ఆరాధించండి అలాగా. ఇప్పుడు ఆరాధించుచున్న కాలము అని అంటుంది. చూద్దునా, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆత్రి ఆయనతో యేసు అనబడిన, క్రీస్తు అనబడిన మెస్సి వచ్చునని మేము ఎరుగుదము. దేవునికి స్తోత్రం. అంటే ఇంత మేడర చెబితే గాని ఎవరు చెప్పరండి. ఎంత చెబితే గాని ఆయన గురించి ఇతడు మెస్సియా, ఇతడు రక్షకుడు, ఇతడు ప్రభు అన్నది అదే అంటుంది. ఏమంటుంది? క్రీస్తు అశ్రీ అంటుందట. ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సి వచ్చునని మేము ఎరుగుదుము, నేను ఎరుగుదును. ఎందుకని? సమస్తము చెప్పాడు కాబట్టి. అంటే ప్రవక్తల ముందుగా ఆమెకి ఎవరు చెప్పారు? చెప్పు ఉన్నారు కాబట్టి ఆమె గ్రహించుచున్నది. నిజమే, మన సమస్తము చెబుతాడని ప్రవక్తులు చెప్పారు కాబట్టి నేను నిజంగా నువ్వు క్రీస్తువే, మెస్సివే అని చెప్పి అంటుందట. చదువుననుక ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, దేవునికి స్తోత్రం. ఏం చెబుతుందండి? సమస్తము ఆమె చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? చదువునా, యేసు నీతో మాట్లాడుతున్నవాడు నేనే ఆయనని చెప్పాడట. పిల్లరా, ఇప్పుడు ఎలా కలిసిపోయిందో చూడండి. యేసు ప్రభుత్వమి సమరయ స్త్రీగా ఉన్న ఈమె, యేసుక్రీస్తు వారు ఇద్దరికి సంగత్వం లేదని చెప్పిన ఆమె ఏం చెప్తుంది? నిజముగా నువ్వు మస్సివే అని. ఇప్పుడు ఎక్కడ చెప్పాలి? ఎక్కడ చెప్పాలా? ఆ ఊరిలో చెప్పవలసిన అవసరత, బాధ్యత ఆమెకుంది. ఎందుకని? మొదటి స్థానం ఆమెకు ఇవ్వబడింది కాబట్టి, మొదటిగా ఆమె విన్నది కాబట్టి, మొదటిగా నిజమైన మెస్సి కాబట్టి నిజముగా ఆ మాట, నిజముగా ఆ వార్త చెప్పవలసిన అవసరత ఉంది అని మనకు రాయబడుతుంది. చూడడానిక ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుగా చూచి ఆశ్చర్యపడి, ఎందుకు ఆశ్చర్యపడ్డారో మనం కూడా కొద్దిగా ఆలోచించి మనకు అర్థమవుతుంది పిల్లరా. ఎందుకంటే సంగత్వము లేని స్త్రీ కాబట్టి అయినా కూడా వారు ఏం మాట్లాడినట్లుగా మనకు లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. మళ్ళీ అదే మాట చదువు. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి
ఆయన స్త్రీతో మాటలాడే చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేము కావాలని ఆయనను ఎవడును అడగలేదంట పిల్లలు. ఆమెతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎవ్వరూ అడగలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకు వాక్యం రచబడుతూ ఉంది. ఎందుకు ఆ స్త్రీతో మాట్లాడుతున్నావు నువ్వు? ఆమె సమరయ స్త్రీ, మనమే యూదులము అని చెప్పి అలా అడగటానికి కూడా అవకాశం లేకుండా పక్కకి వెళ్ళిపోయినట్లుగా మనకు లేఖలను కలపడుతూ ఉన్నాయి. ఇంకేం చెబుతున్నాను? ఆ స్త్రీ కొండను విడిచిందంట పిల్లరా. ఏం కొండ విడిచింది? నీళ్ళు కోసం వెళ్ళిన కొండ. అమ్మా, కొండ విడిచిపెట్టిందట. విడిచిపెట్టి ఏమంటుందండి? ఊరులోనికి వెళ్ళి మీరు వచ్చి నేను ఏ పనికి మాల పని అది చేశానో ఇలా మాట్లాడుకుందా, తప్పదు, అంతే కదా. ఇప్పుడు ఆమె ఏమి చేసిందని చెప్పుకుంటుంది? నేను ఇలా చేశాను చెప్పిందా? పోనీ ఆ ఊళ్ళో వాళ్ళకి తెలుసా? ఒకవేళ తెలిసేమో. ఇప్పుడు ఒక ఊళ్ళో ఇలా జరుగుతుందని చుట్టుపక్కల వాళ్ళు తెలీదా? తెలిసిన మాట్లాడని పరిస్థితి. కానీ ప్రభువే ఏం చెప్పాడు అని అంటే, ఆమె చేసిందల్లా ఆమె కళ్ళ ముందల పెట్టి ఇదిగో మాట్లాడించినప్పుడు నిజముగా ఇతడు మెస్సీ అని చెప్పి ఆమె అంటుంది. ఊర్లోనికి వెళ్ళి కొండను విడిచిపెట్టిందంట. నిజముగా ఏ కొండ అని మనం అనుకున్న తన పాపమని కొండాన్ని విడిచిపెట్టింది పిల్లరా. అంటే పాప జీవితాన్ని విడిచిపెట్టింది. అప్పటి వరకు పాపములో బ్రతుకుతున్న ఆమె, అప్పటి వరకు పాపమైన జీవితంలో బ్రతుకుతున్న ఆమె, పాపములో మునిగిపోతున్న ఆ స్త్రీని పాపమన్న కడవను విడిచిపెట్టేసి ఊర్లోనికి వెళ్ళి ఇదిగో నేను చేసిన పనికిమాలి పనులన్నీ కూడా యేసు ప్రభు నా కళ్ళ ముంద పెట్టి ఇదిగో నువ్వు ఇలాంటిదని చెప్పినట్టుగా ఇదిగో ఆయన చెప్పాడు. నా సమస్తము నా కళ్ళ ముందల చూపించినట్టుగా ఆయన చెప్పాడు. నిజంగా ఆయనకి చెప్పకముందే నాకు చెప్పాడు. అందుకే మీరు ఆయన మాట వినని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ యేసును గురించిన వార్త చెప్పిందట. అంతేనయ్యా? చదువు. నీ చేసినవన్నీను నాతో చెప్పిన మనిషిని మీరు చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా ఆ ఊరులో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. చూడు, చెప్పిందా లేదేమి? ప్రకటన చేసిందా? యేసుక్రీస్తు నిజదేవుడని, యేసుక్రీస్తు నిజరక్షకుడని, యేసే దేవుడని, యేసే రక్షకుడని. ఈ తల్లి కూడా ఇదిగో ఇదిగో యేసు ప్రభువే నిజదేవుడు అని ఆయన మాటలు మీరు వినండి అని వాళ్ళందరికీ చెప్పినప్పుడు అందరూ ఏమయ్యారట? వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళారండి. ఈరోజు విన్నది నువ్వు విడిచిపెడుతున్నావు. లేఖనాల్లో ఉన్న వాళ్ళు ఎవరు విడిచిపెట్టలేదు. లేఖనాల్లో ఉన్న వాళ్ళు ఎవరు వదిలేదు. నువ్వు ఇక్కడింటా వదిలేస్తావు, ఇక్కడింటా వదిలేస్తావు. ఎందుకని? 66 పుస్తకాలు ధ్యానించిన వారు లేము, చదువుల వారు లేము. లేఖనాల్లో ఎవరేం చేశారో మనం తెలుసుకోవాలి పిల్లలు. ఎందుకు పనికిరాని దయ్యాల చేత పీడింపబడుతున్నా ఆ వ్యక్తి దగ్గిపోలిలోకి వెళ్ళి వాక్యం ప్రకటించినట్లుగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ఇదిగో ఈమె సమరయస్త్రీ పాపం మన బ్రతుకుని విడిచిపెట్టింది, పాపం మన జీవితాన్ని విడిచిపెట్టి యేసే దేవుడు, యేసే మెస్సియా, ఇతడే మన జీవితాలు బాగు చేసిన మెస్సీ అని చెప్పి ఆ ఊళ్ళోకి వెళ్ళి ప్రకటన చేసినప్పుడు ఆ ఊరు వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ఆమె చెప్పిన మాటల వల్ల వచ్చినట్లుగా మన లేఖనాలు కూడా పడుతున్నాయి పిల్లలు. ఇంకొక ఆయన కూడా మీకు పరిచయం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. అపోస్తల కార్యాలు చూద్దాం పిల్లరా. 8వ అధ్యాయము. వాళ్ళిద్దరి గురించి మీరు విన్నారు. వాళ్ళు ఎందుకు పనికిరాని వారు అనుకున్నాం? ఎందుకు పనికిరాని వారే? దెయ్యాల చేత పీడించబడుతున్న ఆయన దేవుని గురించి వాక్యము చెప్పినట్టుగా ప్రకటన చేసినట్లుగా మనకు కనబడుతుంది. యేసు అంటే పడన ఆమె సమరయస్త్రీ పాపం మన జీవితం నుంచి ఆ పాపం మన బ్రతుకు విడిచిపెట్టి ఇదిగో నిజ జీవితంలోనికి యేసుక్రీస్తుని వెరిగి కొందరికి వాక్యమును ప్రకటించేసింది. యేసే నిజదేవుడు అని.
మరి నువ్వేం చేస్తున్నావు? ఇదిగో ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు చూద్దాం పిల్లరా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 34వ వచనం త్వరగా చూద్దాం. ప్రవక్త యవనుని గురించి ఇలాగూ చెబుతున్నాడు. దయచేసి నాకు ఎవరేమని అడుగుతూ ఉన్నాడా. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనములో అనుసరించి అతని గురించి యేసుని గుర్చిన స్వార్థను ప్రకటించాడట. దేవునికి స్తోత్రం. ఏమండి, నూతనంగా ప్రభువులోకి వస్తున్నాడండి ఈయన. వాక్యం చదువుతున్నప్పుడు వాడికి అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ చేత పిలుపుని వెంటనే దేవుడు పంపించాడు. ఎల్లయ్యా, వాక్యం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం గ్రహించాలో తెలియని పరిస్థితులు ఉన్నాడు, నువ్వు వెంటనే వెళ్ళాలి అని వెంటనే నడిచెల్లకుండా పరిగెత్తుకొని వెళ్ళాడు. యేసుని గురించి వాక్యం చెబుతున్నాడు, లేఖనాలు చెబుతున్నాడని అర్థం కాని పరిస్థితుల్లో నోరు తెరిచి లేఖనములు అనుసరించి యేసుని గురించి సువార్త ప్రకటన చేశాడంట. ప్రకటన చేసింది ఎవరు? పిలుపు అండి. ఎవరికి చెబుతున్నాడు యేసుని గురించి ప్రకటన? ఎందుకు పనికిరాని వారు అనుకుంటాం పిల్లారా, కానీ దేవుడే ఆ వ్యక్తిని పట్టుకుంటాడు. దేవుడు నువ్వే కావాలంటాడు. దేవుడు నువ్వే నాకు కావాలంటాడు పిల్లారా. ఏంటంటే ఏమన్నాడు? యేసుని గురించి లేఖనాలు చూచి ప్రకటన చేసినప్పుడు అతను అంటున్నాడట, త్రోవలో వెళుచుండగా ఇంతలో మార్పు వచ్చేసిందంటారా? అమ్మా, ప్రతిరోజు వాక్యం చదువుతానే ఉంటాం కదా. ఏ వాక్యం మన హృదయం తట్టదు. ఎందుకని? పాపము ఆలోచనలతో వాక్యం చదువుతాం. పాపం మన దృశ్యాలతో లోపల పెట్టుకొని వాక్యం తెరిస్తే ఉంటే ఏమర్థమవుతుంది చెప్పండి? కానీ అతడైతే ఇదిగో దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు నిజదేవుడిని ఎవరు అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ నిజదేవుడి గురించి పరిచయం చేసి వాడు పిలిపెళ్ళాడు. ఇదిగో లేఖనాలు వివరించినప్పుడు యేసును గురించిన సువార్త ప్రకటించగానే ఆయనలోనికి ఏమొచ్చిందంట? మారు మనసు వచ్చిందట. మారు మనసు వచ్చిన తర్వాత నీళ్ళున్న చోటకి తీసుకొని వెళ్ళి బాప్తీసం ఇస్తారా అని అడుగుతున్నాడట. ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు ఇదిగో నీళ్ళు ఆటంకమేమని అడిగి ఆ రథము నిలపమని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ బాప్తీసం పొందుకున్నట్లుగా మనకు లేఖనాలు కనబడతాయి. బాప్తీసం పొందుకున్నాడు ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ ఆయనలోనే కనపడుతుంది. అక్కడ పిలుపు లేనట్టుగా లేఖనాలు కనపడతాయి. ఉన్నాడా పిలుపు అక్కడ? ఇద్దరు అక్కడ బాప్తీసం తీసుకున్న తర్వాత పిలుపు అక్కడ లేడు. ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? నపుంసకుడు ఒక్కడే ఉన్నాడు పిల్లలు. ఏం చేయాలి అక్కడ? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన 39 వారి నీళ్ళలో నుండి ప్రభువాత్మ కొనిపోయిను త్రోవను వెళ్ళును. అతడు పిలుపును మరి అన్నడును చూడలేదు. అయితే పిలుపు కనబడును. అక్కడ నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలోనూ సంచరించుచు సువార్తన ప్రకటించుచు వచ్చును. దేవునికి స్తోత్రం. ఏమొచ్చారంట? పరిశుద్ధాత్మ పొందుకున్న వారు దేవుని మాటలు ప్రకటింపకుండా ఉండలేరు. మొదటి మాట ఏం చూసుకున్నాం? ఎందుకు పనికిరాన దయ్యాల చేత పీడింపబడుతున్న ఆయనను ప్రభు పిలిచాడు. వాక్యము చెప్పేవాడిగా, ప్రకటన చేసేవాడిగా ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు పిల్లరా. అలాగనే సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఇద్దరికి సంగీతం లేకపోయినా పరిశుద్ధాత్మ చేత ఆమె ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ పాపం మన బ్రతుకును విడిచిపెట్టింది. ఆమె యేసును గురించి సువార్తన ప్రకటన చేసింది పిల్లరా. ఇదిగో ఎందుకు పనికిరాని ఆ వాక్యం చదువుకుంటూ వచ్చినప్పుడు దారి చూపించాడు. యేసు నిజదేవుడని చెప్పి బాప్తీసం ఇచ్చిన వ్యక్తి అక్కడ లేకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ చేత ఆవరించి
ఆయన త్రోవను వెళుతున్నప్పుడు గ్రామాలను పట్టణములోను వాక్యమును ప్రకటించినట్లుగా లేఖనాలు రాయబడి ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆలోచన పెరిగిన పిల్లరా, దక్షిణమే బాప్తీసం పొందుకున్నాడు, దేవుని వాక్యం చేత పెట్టుకొని స్వార్థ ప్రకటన చేసిన వాడిగా ఉన్నారు. ఒక ఆయన గొప్పవాడే, ఉన్నవారిద్దరూ కూడా పేదవారు, ఎందుకు పనికిరాని వారు. ఆయన కూడా వారిని పిలిచాడు దేవుడు, వారిని స్వస్థపరిచాడు. దేవుడు పనికొచ్చి పాత్రలుగా ఓడారు. ఈరోజు మనం అనుకుంటాం ఎందుకు పనికిరాని వారుగా ఉన్నామని మనం అనుకుంటాం. దేవుడు నిన్నే పిలుస్తాడు. అందుకే తెలుసా, ప్రజలందరూ ఆశ్చర్యపోవునట్లుగా పనికొచ్చి పాత్రగా నిన్ను చేస్తాడని ప్రభు చదివించాడు. ఈరోజు నువ్వెలా బ్రతకాలో, నువ్వెలా జీవించాలో ఈ మధ్యాహ్నం గంటల సమయంలో ఎన్న మాటలు బట్టి ఆలోచింపజేసి ప్రభు కొరకు నువ్వెలా బ్రతకాలి, ఎలా జీవించాలి ఆలోచన వెరగవలసిన కోరుచుకుంటూ ఎన్న మాటల మధ్యలో ఉంచుకుని హృదయంలో దాచుకున్నాలని కోరుకుంటూ ఈ మాటలు ఆయన ఎన్నికటలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన మాటలు అయ్యా పనికొచ్చి పాత్రగా నీ మాటలు ఈరోజు ప్రకటన చేసిన వారిగా ఉన్నామా రాజా. అయ్యా, వాక్యం వింటాము, విడిచి పెడతామంటాం. అయ్యో, పక్కవారి ఆత్మలు నశించిపోతున్నాయి, 4 మాటలు చెబుదాము, వారిని మారుద్దాము. ఎన్ని ఆత్మలు మేము రక్షించామన్న ఆలోచన కాకండి వెళ్ళటము రావటము 6 దినాలు వ్యర్థంగా బ్రతికేసి వారిగా ఉన్నారు. ఆత్మల భారం, ఆత్మలు సంపాదించాలన్న ఆలోచన లేని వారిగా ఉన్నాం. అయ్యా, కనీసం పక్కవారికి ఒక మాట అయినా చెప్పని వారిగా ఉన్నాం. అయ్యా, ఇదిగో కొందరులైనా ఇదిగో నశించిపోకుండా అగ్నిలో నుంచి నాగినట్లుగా కొందరు మంచి మార్గంలోకి నాగమని మీరు చలవిచ్చారు తండ్రి. అలాగే మీ మార్గాన్ని విడిచిపోయి తిరిగిన వారు మంచి మార్గంలో ముందుకు నడిపించండి ప్రభువా. ఈ మాటలు ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో నీరుగట్టి బలంపు చేసి మహిమ పొందుకుంటారని, ఘనత పొందుకుంటారని ఈ మాటలు వారందరి హృదయంలో ఫలింపు చేసి మీ కొరకు బ్రతుకు వారందరికీ దీవెనాశీర్వాదాలు కలిగి చేసి ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపు చేసి మీ కొరకు ఎదురు చూసి భాగ్యమును దయచేసి మహిమ పొందుకోమని త్వరగా రానే ఇంటున్న యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసి అతి వినిముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.